ఈ రోజు మనం ఏఎంహెచ్ టెస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈ టెస్ట్ అంటే ఏంటి, దీని విలువ ఏంటి, దీని వల్ల ఉపయోగాలు ఏంటి, అండ్ దీని నార్మల్ వాల్యూస్ ఏంటి, ఇది ఎక్కువ ఉంటే ఏం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, తక్కువ ఉంటే ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఐఎమ్ డాక్టర్ శ్రీదయ, సీనియర్ కన్సల్టెంట్, ఏఆర్సి ఫర్టిలిటీ హాస్పిటల్స్, హైదరాబాద్. ఏఎంహెచ్ ఫుల్ ఫామ్ ఇస్ యాంటీ ముల్లేరియన్ హార్మోన్. ఏఎంహెచ్ హార్మోన్ యాంటీ ఫాలికల్స్ లో ఉంటుంది. సో ఇది ఎనీ డే ఆఫ్ ద పీరియడ్ సైకిల్లో చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏఎంహెచ్ నార్మల్ వాల్యూస్ అనేది చెప్పుకుందాము. ఇట్ ఈస్ లైక్ ఇన్ బిట్వీన్ 2 to 3.5. సో ఒకవేళ అది 1 to 2 ఉన్నప్పుడు దాన్ని లో ఎంహెచ్ అంటాం. అంటే వీళ్ళకు ఎగ్స్ తక్కువ ఉండడం మొదలవుతుంది. ఒకవేళ లెస్ దెన్ 1 ఉంటే వీళ్ళకి ఎగ్స్ శాతం పడిపోయినట్టే అనే అర్థం ఉంటుంది. మనం ప్రెగ్నెన్సీ లేట్ గా ప్లాన్ చేసుకుందాం అన్నప్పుడు మీరు వెంటనే ఈ ఏఎంహెచ్ టెస్ట్ ని చేసుకొని దాని వాల్యూ బట్టి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి. లేదా ఏఎంహెచ్ లెస్ ఉంది అన్నప్పుడు మీరు ఎగ్ ఫ్రీజింగ్ ఆప్షన్స్ కి ప్రిఫర్ చేసుకోవచ్చు. సో మనం ఏఎంహెచ్ వాల్యూని పెంచుకోవచ్చా అని చాలా మంది పేషెంట్స్ అడుగుతుంటారు. ఇండైరెక్ట్ గా లైక్ ఎగ్ కౌంట్ ని పెంచుకోవచ్చా అని అడుగుతుంటారు. ఇక్కడ మనం డిహెచ్ఎస్ అనే మెడిసిన్స్ తో 1 to 2 months ప్రిస్క్రైబ్ చేస్తూ, కానీ ఇది తీసుకున్నట్లయితే మీరు వెంటనే కొన్ని హైయర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కే వెళ్లాల్సి వస్తుంది. చాలా మంది ఎగ్ నంబరే కాదు, క్వాలిటీ కూడా తెలుస్తుందా ఏఎంహెచ్ తో అని అడుగుతుంటారు. క్వాలిటీ మాత్రం ఏఎంహెచ్ టెస్ట్ తో తెలియదు. సో క్వాలిటీ మనము ఎప్పుడైనా మన లైఫ్ స్టైల్ చేంజెస్ తో కానీ, ప్రాపర్ స్లీప్ తో కానీ, లేదా హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ తో కానీ సాధ్యమైనంత వరకు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ ఏఎంహెచ్ వాల్యూ ఇప్పుడు చెప్పే కొంతమంది పేషెంట్స్ లో ఎలా తగ్గుతున్నాయంటే, మనం సర్జరీస్ లైక్ మెయిన్లీ పీసీఓడి ఉన్న వాళ్ళకి ఓవేరియన్ డ్రిల్లింగ్ చేసినప్పుడు పెద్ద సిస్ట్లు, అండాశయంలో పెద్ద సిస్ట్లు తీయడం మూలాన, లేదా ఎండోమెట్రియాటిక్ సిస్ట్లు తీయడం మూలాన మన ఏఎంహెచ్ పడే ఆస్కారం చాలా ఉంది. ఇంకొంతమందికి కీమోథెరపీ, రేడియోథెరపీ చేయడం మూలాన కూడా ఏఎంహెచ్ వాల్యూ తగ్గిపోతుంది. ఇంకొంతమందికి జెనెటిక్ ఇష్యూస్ వల్ల కానీ, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఏఎంహెచ్ వాల్యూస్ తగ్గుతాయి.